మేడం నమస్తే. ఏదో చేస్తున్నారా? రండ్రా, అక్కడి తీసుకొచ్చిన సారది నీకేనయ్యా మొదటి మర్యాద. రావయ్యా, నీకుంది ఈరోజు. పార్టీకి నీ గురించి బాగా తెలుసు సంతానం. లెక్క ప్రకారం నీకే సీట్ ఇవ్వాలి. అందులో ఒక ప్రాబ్లం ఉంది చూడు గురుగారు. పార్టీ సీట్ ఇవ్వాలనుకున్నా విధి నీతో ఆటలాడుతుందయ్యా. మీరేమంటున్నారు? అనుభవం పెట్టుకుని అంత రాజకీయం జరిపేది ఆ కాలం. ఫేస్బుక్ ట్విట్టర్ అని పెట్టుకొని కొన్ని ఛానల్ ఇలా జరుపుతూ ఉంటారు. కాలానికి తగ్గట్టు మనుగా మారిపోవాలి కదా సంతానం, ఏమంటావు? భగవంతుడా, కాలానికి తగ్గట్టు చిన్న కుర్రోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని తలవాలనుకుంటున్నారు. అందులో మొదటి ఊరు మీది. ఏంటి గురుగారు, ఇది అన్యాయంగా ఉంది. ఇన్ని జిల్లాల్లో మా ఊరు ఒకటే కనిపిస్తుందా? ఇలాంటి సమస్య వస్తుందని తెలిసే జనరల్ బాడీలో 234 స్థానాలకు చీట్లు రాసి 34 స్థానాలను ఎన్నుకున్నాం. అందులో మీ ఊరు కూడా వచ్చింది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మిమ్మల్ని సీట్ అడగటం 8వ సారండి ఇది. ఈసారి కూడా మీరు సీట్ ఇవ్వకపోతే మా ఇంట్లో వాళ్లే నాకు మర్యాద ఇవ్వరండి. సెంటిమెంట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. దయచేసి నాకు సీట్ ఇచ్చే దారేదో చూడండి. వస్తాను గురుగారు. అన్నయ్య కొంచెం నిదానంగా ఉండండి. అయ్యగారు మీకు ఎలా అయినా సీట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ చోటే వీలు కావట్లేదు. పట్టుకోట మన వీళ్ళకి ఇద్దామన్నా కూడా మన వాళ్ళందరూ కలిసి పట్టుబట్టి కావాలని అదే తీసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచే ఫోను. హలో, మీ విషయం గురించి మాట్లాడుతున్నావు. సంతానం సీట్ దొరికిద్దా? ఏంటయ్యా సంతానానికి? అరే పోవయ్యా, వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళని ముందుకు నిలిపేయాలని రాజకీయం అనుకుంటున్నారు. తర్వాత రాజకీయంలో ఎవరు నుంచోబెట్టాలో వాళ్ళు గెలిపి తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటి మీ నిర్ణయం? ఏం తెలియని అమ్మాయికుని పట్టుకొని ఏంటి మీరు చేస్తున్నారు? అదే సొంతోడైతే ఇలా చేస్తారా? చెప్పండి. మీరు ఉండయ్య గారు 40 ఏళ్ళుగా కుక్కలాగా పార్టీకి సేవ చేశాడు. ఆయన సీట్ ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తా అంటే ఎట్లా? అలాగైతే ఆయనకు కొడుకున్నాడు కదా, ఆడికి ఇవ్వచ్చు కదా, వాడికి సీట్ ఇవ్వండి. మేమైనా ఊర్లో ఉంటామా? ఆయన కొడుకు గురించి ఊర్లో వచ్చి అడగండి. ఎంత మర్యాద ఉంది తెలుసా? ఇకపైన నీకు మర్యాద ఉండదు. మా ఊరికి నటించడానికి వచ్చే హీరోని తీసుకెళ్ళి వడ్డొచ్చిన మా వాళ్ళని కొట్టారు. ముందు మంచి విషయం కోసం ఒంటి కలవ నుంచి ఉంటాడు. ఏం చెప్పావు? నేను సారీ అడగాల? నా ఇది కూడా అడగదురా. ఇతని తరపులో నేను క్షమాపణ అడుగుతున్నా. మీరు ఎవరికైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వండి. నేను వాళ్ళని కష్టపడి గెలిపించి తీసుకొస్తాను. సంతానం, నీకు వయసుకొచ్చిన కొడుకున్నాడని ఇప్పుడైనా నాకు తెలిసిందే. 40 ఏళ్ళగా నీ పార్టీకి చేసిన సేవకే నీ కొడుక్కి ధైర్యంగా సీట్ ఇద్దామయ్యా. ఇచ్చేదంటే నీ కొడుక్కే సీటు. వద్దు గురుగారు, వాడికి రాజకీయం అంటేనే ఏంటో తెలీదు. ఏం మాట్లాడుతున్నావా? ఇప్పుడు పిల్లలంతా ఎల్కేజీ చదివేటప్పుడే సీట్లు పట్టుకుని కూర్చుంటే సీట్ ఇస్తానంటే వద్దంటున్నావు. మీరు నోరు మూయండి. నీ మంచి మనసుకే నీ కొడుకు గెలుస్తాడు. నువ్వు వెళ్ళి నీ కొడుకుని గెలిపించుకొని తీసుకురా. మహారాజులా గెలిపించుకొని తీసుకురావయ్యా. ఫోన్ వచ్చినంత వల్ల సేవ అవ్వకుండా తప్పించుకున్నావు. చెప్పు పసుపు సంచి. అల్లుడు చెప్పు పసుపు సంచి. చెన్నైకి సీట్ గురించి వచ్చాం కదా, దొరికిందా లేదా? లేదల్లుడు, ఈసారి కూడా మోసం చేశారు. ఇది చెప్పడానికి ఇప్పుడు కాల్ చేసావా? అది అప్పుడే తెలిసిందేగా. రేయ్ ఏదో నా కొడక, ముందు క్షమాపణ అడగరా, తర్వాత ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. నాకు 1000 పనులున్నాయి. అది తెలియకుండా ఫోన్ లో ఊరికే ఇలా చేస్తున్నావు. అల్లుడు అనవసరంగా ఫోన్ కట్ చేయకు. మీ నాన్నకి రావాల్సిన సీటు మీకు దొరికింది తెలుసు కదా. పసుపు సంచి ఏం చెప్తున్నారు? పసుపు సంచి ఏమీ లేదు. పసుపు సంచి ఊరికే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అల్లుడు పైనుంచి ఫోన్ వస్తుంది, తీయకుండా ఉండగలడు. ఇంకా నాన్ని జాగ్రత్తగా బాధపడద్దని చెప్పి ఇంటికి తీసుకురండి. ఫోన్లోనే అంతా మాట్లాడద్దు, ఎవరినో వింటారు. ఏమన్నా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి? మిగతా విషయాల్ని నేను చూసుకుంటాను. వెళ్ళిన చోట అమ్మాయిని అవును చూసారా? కానీ మీకు ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు ఏం కావాలి? నేను క్షమాపణ అడగాలి, అంతే కదా? ఈ సమస్యకి మాత్రం కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని సమస్యలకి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను ప్లీజ్ క్షమించండి.
మావా ఎమ్మెల్యే సీటే దొరికింది నీకు. ఆ కొట్టుకి తీసుకెళ్తావు అనుకుంటే టీ కొట్టుకి తీసుకొస్తున్నావు. టీ కొట్టారా మనకి ఎప్పుడు? ఏంటి మావా, రే నువ్వన్నా చెప్పొచ్చుగా. రా తమ్ముడు. ఏంది ఇది? పలకరింపు గుమ్మం దాకా వచ్చింది. గ్లాస్ చూస్తే గ్రామమే కనపడిద్ది. ఈరోజు చిక్కటి పళ్ళు పోసినట్టు ఇంత గట్టిగా వేసావే. ఇలా వేస్తే నీకు ఎలా కట్టుబడి అవుతుంది? ఇదిగో. లేదన్నా డబ్బులు అక్కర్లా. ఇక మేత అంతే అంతే. హలో మీసా అన్నాయి, మా అమ్మ దగ్గర బతి విలాడి అడిగితేనే చీపురు కట్ట తీసుకుని వెంటబడి కొట్టిద్ది. ఇలా వేసి ఇచ్చి తల్లి ప్రేమనే మించేసా కదా నువ్వు. ఇది టీ కాదు, మరి పార్టీ. అన్నయ్యకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది కదా, అందుకే. సీటు దొరికినందుకేనా? ఒకవేళ వీడు గెలిస్తే? మన పార్టీలో నాకున్న కొంచెం మర్యాద కూడా గాలికి పోయేటట్టుంది. వీడిని నమ్మి ఎలా సీట్ ఇచ్చాడయ్య ఆయన? ఇలా చూడు, ఇప్పుడు మనం బాధపడుకుంటూ వెళ్తున్నాం. అక్కడ వాడు ఇష్టం వచ్చినట్లు గొడవలు చేస్తూ ఉంటాడు. అగ్గు చూడు ఏ కట్అవుట్ పెట్టాడు చూడు. ఆహా, మన ఊరే అందంగా ఉంది చూడు. అవునరా, కట్అవుట్ భయంకరంగా ఉంది చూడు. మన అల్లుడికి ఎంత పెద్ద కట్అవుట్ పెట్టారో. తీరాబండి. అనే అన్న 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 ఏంటయ్యా మీరు? ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దృష్టి, తండ్రి దిష్టి అన్నీ పోవాలి. కరెక్ట్గానే ఉన్నాయి. దిష్టి అంతా పోయి ఓట్లన్నీ నా మనోడికే రావాలి. నా బంగారు, నా ముద్దులు మనోడు, నువ్వు కూడా వచ్చి బొట్టు పెట్టు. నా 40 సంవత్సరాల జీవితంలో నాకు దక్కంది నీకు వెతుక్కుంటూ వచ్చిందిరా. నువ్వు గెలుస్తావురా. కొంచెం నవ్వుతూ చెబితే బాగుంటుంది కదా. ఎలా దక్కుతుంది? నువ్వు గెలుస్తావు నాన్న. మీ ఓటు, 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 మీ ఓటు. వద్దు గురుగారు, వాడికి రాజకీయం అంటేనే ఏంటో తెలీదు. ఏం లేదు, ఆ సంతానానికి పార్టీలో సీట్ ఇచ్చారు కదా, వాడిని ఎదిరించి మీ నుంచి అవసరం లేదు. మన ఇంటి కుక్కర్ నుంచో పెట్టినా కూడా 40,000 ఓట్లు వస్తాయి. నువ్వు వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అడగదని సైలెంట్ కూర్చున్నాం. బండి తిరిచి దాటి వెళ్ళిపోతుంది. జాతకం చూపించడానికి వెళ్తున్నా. ఏంటి జిల్లా ఆడుతున్నారు? నేనే ఇక జాతకం బాగా చూస్తాను కదా, ఇంకెందుకు అక్కడికి వెళ్తున్నారు? నిజమే, నిన్ను అడిగితే నాకు అనుకూలంగా జవాబు చెబుతావు. అందుకనే నేను ఎవరో తెలియని మనిషి దగ్గరికి వెళ్ళి జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మహిమ గల సిద్ధుడు ఒకడు ఉన్నాడయ్యా. అటు వెళ్ళినా సరే ఇటు వెళ్ళినా సరే ఆ వ్యవసాయ మంత్రి సీటు మీకే దొరుకుతుంది. సీటులో పోతే ఎలాగండి? ఒంటిపైన ఒక వస్త్రంగా లేదు, కానీ మనపైన పట్టు వస్త్రం ఉంది. నమస్కారం స్వామి. స్వామి, ఈ జాతకుడికి ఎలక్షన్లో సీటు దక్కుతుందా అని నేను చెప్పింది తప్పని చెప్పమను, నా పేరే మార్చుకుంటాను. ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్లో నీకు సీటు దొరకదు. చొట్టపై జాతకం. స్వామి, ఆయన ఎంత చండాలం తిరుగుతున్నాడు, ఆయన పోయి దర్శనం ఇస్తున్నాడు. అది డీచోతేరా డిసిరేసి వెళ్ళిపో. ఆయన ఎంత ఒక సామ్యారా, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నాడు. మన ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా అలా తిట్టిన లేదు. వాడిని ఒకే వేటుగా నరికేసేవాడిని. అరే ఏమైందిరా? ఏంట్రా ఈయన మధ్య రోడ్డు నుంచి ఆడుతున్నాడు? మంత్రి గారు రోడ్లో ర్యాన్స్ అవుతున్నారని న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది కదా రేపు. అనే అనే ఏం చేస్తారని అనే? అరే అనే అనే అగండి. ఆ సిద్ధయ్య ఖండించి మెసేజ్ అన్నాడే, అది నా జాతకం కాదురా, మన కాకా గంగాధర్ జాతకం.
పెళ్లి పేరెంటం అంటేనే మన జాతకం చూడాలరా. రాజకీయం అంటే ఎప్పుడు శత్రు జాతకమే చూడాలరా. నా గట్టి చట్నీ పుచ్చుక. మర్చిపోవద్దు, తప్పకుండా వేయాలి. తమ్ముని మెజార్టీ గెలిపించాలి. వీడికి ఎంత పెద్ద స్వాగతం ఉంది. వాళ్ళ టీం అసెంబ్లీ అయ్యారు, ఇంకెందుకు ఆలస్యం? హారతి తీస్తే పోయింది కదా. దానికేముంది, తీసేద్దాం. అదే కదా. ఒక ఆర్టిస్ట్ ని ఎత్తుకు వెళ్ళి ఊరు పేరు చెడగొట్టిన కుక్కలు. ఎందుకు ఎలక్షన్? రండే, ఇంకొకసారి ఓట్లు అడిగి ఇటువైపు రాని. మంచి కాలం, మనకి పెద్దగా దెబ్బలు తగలేదు. ఊర్లో ఉన్న చీపురు కట్ల పొలాలన్నీ నా తల్లో గుచ్చేసి వెళ్ళిపోయారే. ఇదేంటి కాలర్ పెట్టిన బ్రాలాగుంది. టీషర్ట్లు టీ మాత్రమే ఉంది. వీడెవడు మీసమా ఏంటి? లిస్ట్లో ఒకటి తగ్గుతుంది. ఇక్కడే ఉన్నాడా? ఇన్ని దెబ్బల్లో చేతిలో ఉన్న సంచి మాత్రం కింద పడలేదే. రాయ్, ఓవర్గా యాక్టింగ్ చేయమాక. మమ్మల్ని అందరినీ ఉతికి ఆరేసి ఆ చేయి తీసుకొచ్చి నీ షర్టు మీద పూసేసి వెళ్ళిపోయారు. ఎక్కడ కుటుంబం లాగే రథం కనపడతలేదు. ఓ, అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడా? రక్తమేరా. నిన్ను తరిమి కొట్టేంత ధైర్యం వచ్చిందంట్రా వాళ్ళకే. వాళ్ళ కూరికి వదలకూడదు. వీడు చేసిన గొడవకి వీడిని కొట్టకుండా ఏం చేస్తారనుకున్నావు? మీరు వాడిని నమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళారు, అంతేగా? నీకు అవసరమేరా? అవును, మిగతా వస్తాయి బయటికి బొట్టు పెట్టి పంపిస్తారా ఏంటి?